సుంకర మౌనిక ఈవిడ ఒక రాజకీయ పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటుంది, లాయర్ అని కూడా చెప్పుకుంటూ ఉంటుంది. ఈవిడ వీడియోస్ అన్ని కూడా గమనించండి. ఈ వీడియోస్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఇతర మతస్థుల్ని విపరీతంగా దూషిస్తూ తీవ్ర పదజాలంతో దూషిస్తూ కూడా ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది. సరే పర్వాలేదు, ఇతర మతస్థులు ఏదైనా చేస్తే మనకు హాని అపకారం ఖచ్చితంగా మాట్లాడాలి, పట్టుకొని 4 పీకాలు కూడా, అందులో కూడా తప్పులేదు. కానీ ఎలాగా లా అండ్ ఆర్డర్ ని గౌరవిస్తూ పెద్దలు ఎప్పుడు మనకు ఒక మాట చెప్తారు, తమ్ముడు తన వాడైనా సరే ధర్మం సరిగ్గా చెప్పాలి అనేసి. నిజంగా వీళ్ళు సనాతని సనాతని అని పెట్టుకుంటారు పేరు పక్కన. మొదటి నుండి వైదిక పరంపరలు పాటించే వాళ్ళు కూడా ఇంత బిల్డప్ ఇచ్చుకోరు. సనాతని అని చెప్పుకునే ఈవిడ మన వాళ్ళు ఏదన్నా చేస్తే మాత్రము పాటలు కూడా నోరెత్తదు. ఎంత దారుణం చేసినా కూడా నోరెత్తదు, పైగా కవర్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకెవరైనా ఏదన్నా చేసి చెయ్యక ముందే వీధిని పడి ఎంత కావాలంటే అంత గొడవ చేస్తుంది. ఇదంతా ఎందుకోసం, సనాతన ధర్మం ఉద్ధరించడానికంటే కానే కాదు, ఒక పార్టీలో పదవుల కోసము తీవ్ర తాపత్రయము వెంపర్లాట. ఈ మధ్య కాలంలో పూజ్య చినజీర స్వామివారి విషయం బాగా కాంట్రవర్సీ అయినప్పుడు నేను ఎన్నో వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ లో బత్తాయిలు అనే పదం ప్రయోగించడం జరిగింది. స్పష్టంగా చెప్పా, హిందుత్వము అనేసి చెబుతూనే హిందుత్వంతో బిజినెస్ చేసేవాళ్ళు, భక్తులని ఏదో ఒక మాయలు మ్యాజిక్లను మోసం చేసేవాళ్ళు, సాంప్రదాయాల పైన హిందూ ఐక్యత పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని మాత్రమే నేను బత్తాయిలు అంటున్నాను అని ఫస్ట్ వీడియోలోనే స్పష్టత ఇచ్చాను. ఈ అభిప్రాయం ఒకవేళ సరైనది కాదు అని ఎంతో మందికి బాధ కలిగించి ఉండవచ్చు. దాని కొందరు పోస్టర్ రూపంలో, వీడియోస్ రూపంలో చాలా మర్యాదగా గౌరవంగా మాకు మీరు ఎలా అన్నారు, బాధ కలిగింది స్వామి, దానికి వివరణ ఇవ్వండి అని ప్రశ్నించిన వారు ఉన్నారు. వారి అందరి ప్రశ్నలని లేదా కామెంట్స్ ని కూడా మేము గౌరవంగానే స్వాగతిస్తున్నాము. ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు జయస్వామి వారు హిందూ ద్వేషి, హిందువులను విడగొడుతున్నారు, వైష్ణవ పేరుతో సమాజాన్ని నాశనం చేస్తున్నారు, రాజకీయము జగను ఇంకా రకరకాలు, ఏదో జయస్వామి వారు బౌద్ధ భిక్షువు అయి ఉండాలి, ఆర్య ద్రవిడ పుస్తకాలు చదువుతున్నారు, హిందువుల్లో చిరుగలు తెస్తున్నారని నోటికి వచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న బత్తాయిలు ఎవరైతే ఉంటారో, ఈ బత్తాయిలకి ఈ క్షణం నుండే ఈ ఛానల్లోనే ఎవరిని వదిలిపెట్టకుండా ప్రతి రోజు కూడా వీళ్ళకి సమాధానం చెప్పే కార్యక్రమాలు వస్తాయి. అర్థమైంది కదండి, స్పష్టంగా నేను బత్తాయిలు అని ఎవరిని అన్నానో అందులో ఎవరిని ఇచ్చే అన్నాను. హిందుత్వవాదము, హిందుత్వం అనే పేర్లు అడ్డం పెట్టుకొని నోటికి వచ్చినట్టుగా యతీంద్రులను దూషించడం, సాంప్రదాయాలను దూషించడం, ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బత్తాయిలు అన్నారనేసి స్పష్టంగా ఫస్ట్ వీడియోలో చెప్పారు. దాని గురించి ఎవరో ఒక ఫేక్ జర్నలిస్ట్ ఒక వీడియో చేసేసి ఫేస్బుక్ లో వదిలేసి, దాంట్లో ఆవిడ ఏం మాట్లాడుతుందో ఎవరికి అర్థం కాదు. దాని కింద ఈ సనాతని సుంకర మౌనిక గారు కామెంట్ పెట్టారు, మేమంతా బత్తాయిలము, ఇది కప్ప మూదిది, కప్ప మొహంది అనేసి. అంటే బాడీ షేమింగ్ అన్నమాట. కళ్ళకి, మొహానికి, మూతికి, బుగ్గలకి, జుట్టుకి రకరకాల రంగులు బెత్తడ మందరం మేకప్ వేసుకున్నా సరే బురదలో పడిన దొర్లిన పందిలా ఉంటది, బురద పందిలా ఉంటది ఈవిడ మొహం అని నేను అనగలను. కానీ సభ్యత కాదు కదా, పద్ధతి కాదు కదా, కాబట్టి ఈవిడలా అన్నా సరే నేను అనడం లేదు. ఈవిడ డబుల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. పిల్లలు తీసుకురమ్మని చెప్తారా? మీరు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు, నాకు ఒకడే కొడుకు పుట్టింది అనుకుంటున్నాను, ఎట్లా అంటున్నారు, మీకు అసలు ఏం మనసు ఉన్నది మీకు అని అంటే, అది పోయింది, అది పెళ్లి చేసుకొని పోయింది, అప్పుడే అది నాకు చచ్చిపోయినట్టు నేను అనుకుంటున్నాను. వీడిని కూడా పంపించండి అంటే, వాడు చిన్నపిల్లవాడు, వాళ్ళు ఎట్లా పంపిస్తా అట్లా అంటాడు. మరి నువ్వేం చేస్తున్నావు, ఉప్పు కారం తింటలేవా, పోయి వాడిని అక్కడ నరికి నీ బిడ్డను తెచ్చుకోవా, నువ్వు నీ కూతురు కోసం వాడిని నరికి వచ్చేంత దమ్ము ధైర్యం లేకుండా ఎందుకుంటున్నారు? కత్తి పట్టుకోవడం భయం అవుతుందా, కర్ర పట్టుకోవడం భయం అవుతుందా? ఇట్లాంటి పని చేస్తే వైలెన్స్ ని ప్రోత్సహిస్తున్నారా, మీరు లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేస్తున్నారా అని అంటారు. లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ సెకండరీ, అదొక అడ్వకేట్ గా ఒక లాగా అది డిఫరెంట్ విషయం. కానీ ఒక తండ్రిగా మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని నరికి నీ బిడ్డ నువ్వు తెచ్చుకుంటే నువ్వు ఒక 100 మందికి ఆదర్శంగా అవుతావు. 100 మందికి ఈ విషయం తెలిసినప్పుడు 100 ఆడపిల్లలు బతుకుతారు. చప్పట్లు, ఈ చప్పట్లు కొట్టే వాళ్ళకి సిగ్గేలా లేదో నాకు అర్థం కావట్లేదు. ఈవిడికి ఎవరో మైక్ ఇచ్చారు ప్రసంగ చేయమని, రెచ్చిపోయి ఎలా మాట్లాడుతుందో చూడండి. లవ్ జిహాద్, ఒక ఆడపిల్లని ఒక ముస్లిం అబ్బాయి తీసుకెళ్లేసేసి పెళ్లి చేసుకుంటేనో, పెళ్లి చేసుకుని తన మతంలోకి మార్చుకుంటేనో ఇలాంటివి జరుగుతాయి కదా. జరిగినప్పుడు అంటే ఈ ఆడపిల్ల తండ్రి వెళ్ళి లా అండ్ ఆర్డర్ అవన్నీ ఆలోచించకూడదంట, అవి సెకండరీ అంట. అవి పక్కన పెట్టేసి కత్తి తీసుకొని పోయి వాడిని ముక్కలుగా నరికేయాలంట. అంతేకాదు, స్పష్టంగా విన్నారు కదా, వాడి కుటుంబాన్ని కూడా నరికి పడేయాలంట, నరికి మగాడు అనిపించుకోవాలంట. దేశంలో చట్టాలు లేవా, పోలీసులు లేరా? ఏమంటే ల్యాండ్ ఆర్డర్ ని గౌరవించకండి, అది సెకండరీ, ముందు పోయి నరకండి, నరికి ఒక 100 మందికి ఆదర్శప్రాయులు అవ్వాలి మీరు అనేసి ఈవిడ సూక్తులు బోధిస్తుంది. ఈవిడ మాటలు విని ఎవరైనా సరే రెచ్చిపోయి ఈ విధంగా వెళ్ళి నరకడము, హత్యలు చేయడం చేసి జైలుకు పోయి యావజ్జీవ శిక్ష అనుభవిస్తుంటే
వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏమిటి, ఈవిడ ఏమైనా వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తుందా? ఎంత దారుణంగా పబ్లిక్ లో మైకులు ఈవిడ మాట్లాడుతుందో చూడండి. ఔషహాదికి ఒక తురక అబ్బాయితోటి వెళ్ళిపోయిన అమ్మాయికి 2 ఏళ్ళు ఉంటాయా 3 ఏళ్ళు ఉంటాయా? కనీసం 18, 19, 20 సంవత్సరాలు ఈజీగా ఉంటాయి. ఏమి తెలియని ఏమన్నా నంగరాచ. సరే మనము ఏమంటాం, మన పిల్లదే కరెక్ట్, మన పిల్ల అమాయకురాలు, మన పిల్లని వాడు పట్టుకొని ఎత్తుకుపోయి వాడే ట్రాప్ చేసి వాడే పెళ్లి చేస్తుందా అనుకుందాం. అయితే పోయి నరుకుతారా వాడిని, వాడి కుటుంబాన్ని నరుకుతారా? నరకమని ఈవిడ రెచ్చగొడుతుంది. ఇంత రెచ్చగొట్టేది ఎందుకంటే ఒక పార్టీ కావాలి ఈవిడికి, పార్టీలో పదవులు కావాలి ఈవిడికి. అదే మన వాళ్ళు ఏదన్నా చేస్తే ఎంత తెలివిగా ఈవిడ తప్పించకూడదు, అది కూడా ఆవర్షించకూడదు చూద్దరు. కానీ దానికంటే ముందు ఒక చిన్న అడ్వైజ్ అండి, మన ఆడపిల్లలు నిజంగా ఎవరైనా ఒక ముస్లిం అబ్బాయి తోటి ఎవరితోటైనా పారిపోయి పెళ్లి అది చేసుకుంటే ఈవిడ చెప్పినట్టు నరకడాలు రెచ్చిపోవడాలు చేయగలడు. ఇంకా పరిస్థితి బెడిసి కొడుతుంది. కావాల్సినంత సహనము, ఓర్పు, ప్రేమ, తెలివి అప్పుడే అవసరం. మీ పిల్ల గాని నిజంగా ఎవరైనా ఒక రేపలో పడి వెళ్ళిపోతే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ ని కలవండి, మంచి లాయర్ ని పెట్టుకోండి. పోలీసుల సహకారంతో సహనం వహించి జాగ్రత్తగా ఈ పిల్లకి కౌన్సిలింగ్ ఇప్పించి తెచ్చుకోవాల్సిన పని చేయాలండి. మన క్లాత్ పోయి ముళ్ళ పద మీద పడుతుందండి. ఏం చేస్తామండి? చిరక్కుండా జాగ్రత్తగా తీసుకోవడానికి సహనం కావాలి, అక్కడ తెలివితేటలు కావాలి, అక్కడ ప్రేమ కావాలి, నాజుకుతనం కావాలి. జాగ్రత్తగా మన గుడ్డలు మనం వెనక తెచ్చుకోవాలి. ఈవిడ చెప్పినట్టు కత్తెత్తుకొని పోయి వాడిని నరికి, వాడి ఫ్యామిలీ నరికి, ఇలాంటి పిచ్చి పనులు చేసి జైలుకు పోతే వీళ్ళు కనీసం పట్టించుకోరు ఆ రోజు. ఈ మతోన్మాదం రెచ్చగొట్టే మాటలు దయచేసి హిందువులు, ముస్లింలు అందరూ మానేయాలండి. ఎవ్వరు చేసినా తప్పే, ముస్లింలు చేసినా తప్పే, క్రిస్టియన్స్ చేసినా తప్పే, హిందువులు చేస్తే తప్పే. అంటే రెచ్చగొట్టే మాటనే ఆ మిరియాలు కూడా ఆ వ్యక్తి ఒక ఆయన లవ్ స్టోరీ జరిగింది కదా, ఆ అమ్మాయి క్రిస్టియన్ ని పెళ్లి చేసుకుంటే అవన్నేసేసి ఇతడు పోయేసేసి తండ్రి ఆ అబ్బాయిని చంపేస్తే అల్లుడిని, ఆ తర్వాత ఇతన్ని పోలీసు అరెస్ట్ చేసి గందరగోళం అయ్యాక మనస్తాపం చేసి ఇతడు ఆత్మహత్య చేసుకొని మిరియాలు కూడా ఘటన. తల్లి బిడ్డ ఇద్దరు వితంతువులు అయిపోయారు, తాలిబొట్లు తెంచేసుకున్నారు. తల్లి కూతురు ఇద్దరు భర్తలేని వాళ్ళు అయిపోయారు, అనాథలు అయిపోయారు. కాబట్టి ఇట్లాంటి పిచ్చి మాటలు విని రెచ్చిపోయి చేసే పిచ్చి పనులు, హత్యలు, ఈ గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా చట్టాన్ని, పోలీసులను ఆశ్రయించి చాలా జాగ్రత్తగా ఫ్యామిలీ కౌన్సిలర్ ని పెట్టుకొని మీ పిల్లలకు మీరు కౌన్సిలింగ్ చేయించుకొని జాగ్రత్తగా పని గడిచే మార్గము చూడండి. ఇలాంటి పిచ్చి కుక్క అరుపులు దయచేసి విని చెవికెక్కించుకున్నారంటే మీ కుటుంబాలు ఆగమైపోతాయి. వీళ్ళెవ్వరూ కాపాడటానికి రారు. మైకులు ముందు ఇలాగా అరుస్తారు పదవుల కోసం, అంతే తప్ప నిజంగా మన మీద ప్రేమేమి లేదు. అదే ఈవిడ వర్షను, ఈవిడ పార్టీలో వాళ్ళైతే ఎలా ఉంటుందో చూడండి. మన ఈ మధ్య మీకు తెలిసిందే కదా, ప్రస్తుతానికి లీడింగ్ లో ఉన్న ఒక పార్టీ నాయకుడి కొడుకు విషయం, ఈ లైంగిక వేధింపుల కేసులో ఇవన్నీ కూడా హాల్సా జరుగుతున్నప్పుడు ఈ న్యూస్ ఈవిడ బయటకు రాకుండా గప్చిపోయి ఇంట్లో కూర్చుంటే ఎవరో ఒక కాలర్ ఫోన్ చేశారనమాట. ఏం మాట్లాడుతుందో వినండి. మీరు ఏం మాట్లాడలేదు, ఎప్పుడు గలమిచ్చేవారు, మీ గలాన్ని ఎందుకు మొత్తుకొచ్చున్నారు? ఎందుకంటే అది ఫేక్ కాబట్టి. ఫేక్ అని మీకు ఎవరు చెప్పారు మేడం? మీకు రియల్ అని ఎవరు చెప్పిండు? పోలీసులు. మీరు ఏ పోలీసు చెప్పింది మీకు? ఏ పోలీసు అయితే ఏంటండి, పోలీసులు కాకుండా పోతారా? చూసారా, ఈ విషయం అయితే ఫేక్ అంట. అందుకని నోరెత్తకుండా కూడా ఇంట్లో కూర్చుందట. ఇంకొక విషయం అయితే వాడిని వాడి ఫ్యామిలీని కూడా నరికేయండి మీరు పోయి, మీకు మగదనం లేదా, మీరు మగాళ్ళు కాదా, మీరు కొజ్జావాళ్ళ అనేసి ఇష్టం వచ్చినట్టు దూకేస్తుంది ఈవిడ. వీళ్ళ పార్టీకి సంబంధించిన విషయం అయితే ఫేక్ అంట, ఇంట్లో కూర్చుందట. పోలీసులు చెప్తున్నారు కదా అంటే అన్న కూడా పోలీసులు చెప్పినా కూడా అది కరెక్ట్ కాదట. ఇంకా ఏం చెప్తుందో వినండి. ఇంటర్వ్యూ ఇవ్వడం ఏంటండి? జరిగిన అన్యాయం బయటకు వచ్చి మాట్లాడరా మీరు? పార్టీ లైన్ ఫాలో కావాలి కదండి. ఇంటర్వ్యూ అంటే పార్టీలో ఎవరు తప్పు చేసేసినా మనం సమర్థించుకోవాలి, బయట వాళ్ళు ఎవరైనా చేస్తే మనం ప్రొటెక్ట్ కాదు, అంతేనా మీ లైన్? ఈ విషయం మాట్లాడడానికంట పార్టీ లైన్ ఫాలో అవ్వాలంట, లేదంటే మాట్లాడదట, ఇంట్లో నుండి బయటకు రాదట. ఇంకా ఈ కాల్ చేసిన ఆవిడెవరో కాస్త బలవంతంగా అడుగుతూ ఉంటే ఎవరైనా ఒక జర్నలిస్ట్ ని మీరే పంపించండి, కావాలంటే 2 ముక్కలు మాట్లాడతాను, అంతేగాని నేను బయటకు రాను అంటుంది. లాస్ట్ లో తెలివిగా కవర్ చేసి ఫోన్ పెట్టేస్తుంది. ఎలా కవర్ చేస్తుందో వినండి. చేశారా? గలం చెప్తలేదు, మీ గల అలాంటిది. అటువంటి మీరు సైలెంట్ గా ఉంటే ఎలా మేడం? మళ్ళీ ఆద్యం డోర్ క్లోజ్ చేసేసేయండి, ఏసీ బయటికి పోతుంది, మళ్ళీ ర్యాబిట్ బయటికి పోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే ఇంకా మాట్లాడదు, ఇంకెందుకు మాట్లాడుతుంది, ఇలా కవర్ చేస్తారు. ఒకవైపున ఎవరో ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఓకే రాబిట్ బయటికి వెళ్తుంది, ఏసీ బయటికి వెళ్తుంది, డోర్ క్లోజ్ చేసేయండి అని టాపిక్ డైవర్ట్ చేసేసి తెలివిగా ఉంటా అనేసి ఫోన్ కట్ చేసింది. ఇది సనాతనులు హిందుత్వవాదం, హిందుత్వం కోసం, దేశం కోసం, ధర్మం కోసం మొదటి నుంచి వైదికంగా పద్ధతులు పాటించుకుంటూ దేశం పట్ల, ధర్మం పట్ల నిష్ఠ కలిగి చక్కగా భగవద్గీత తప్పకుండా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉంటారు చూసారా, వాళ్ళకు కూడా ఉండదు ఈ ఓవరాక్షన్. వాళ్ళకి అసలు ఓవరాక్షనే ఉండదు. పక్కనవాడు ఎవడైనా చెడిపోతున్నా వాళ్ళు బాగుపడాలని కోరుకుంటారు, కానీ వాడిని చంపించాలి, నరికించాలి, నాశనం చేయాలనే ఉన్మాదం ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాలి, హిందువులకే చెప్తున్నా, ఈ హిందుత్వవాదము అనే గొడవ
కొందరైతే నిజంగా నిష్కల్మషంగా డబ్బుల కోసము, స్వార్థం కోసము, పదవుల కోసం ఆశించకుండా నిజంగా మనసు పెట్టి హిందువులు బాగుండాలి, దేశం బాగుండాలి, ధర్మం బాగుండాలి, గోమాతలు బాగుండాలని ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వాళ్ళు, క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారండి. అలాంటి గొప్ప వాళ్ళని, వయసులో నాకంటే చిన్నవాళ్ళు ఆ కుర్రవాళ్ళు, వాళ్ళని కూడా నేను కలిశాను. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, మంచి బైకులు ఉండవు, కానీ దేశం బాగుండాలనేసి ఇంటింటికి వెళ్ళి మత మార్పిడిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం, అవేర్నెస్ కలిగించడం. మొన్న కడప నేను కార్యక్రమానికి వెళ్ళాను కదా, అక్కడైతే గ్రామాల్లో చూశాను, వాళ్ళకి అసలు సోషల్ మీడియాలో అకౌంట్లు కూడా ఉండవు, స్వార్థంగా పనిచేస్తున్నారండి. వీళ్ళు కదా నిజంగా సోషల్ మీడియాలో అందరికి తెలియాల్సిందే అనిపించింది నాకు. వీళ్ళు ఏంటంటే ఈ మహారాష్ట్ర తిలకం ఉంటుంది, అర్ధచంద్రాకారం తిలకం, అది పెట్టేసుకొని ఒక పార్టీలో చేరగానే ఇమీడియట్ గా వీళ్ళకి ధర్మము, సనాతనము అన్ని గుర్తొచ్చేస్తాయన్నమాట. ఆ మహారాష్ట్ర చంద్రాకారం బొట్ట పెట్టుకొని ఛత్రపతి శివాజీ మహారాజ్కి వారసురాల్లాగా, వారికి ఈవిడ గారు మనవరాల్లాగా, ఏదో హిందుత్వ భారం అంతా ఈవిడే వహిస్తున్న వేరే నారి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఓవర్ యాక్షన్ చూడడం అసలు వీళ్ళు ఎల్లారు లేస్తే రచ్చగొట్టుకోవడం. ఇప్పుడు ఉన్న గౌరవ ప్రధాని గారు నెక్స్ట్ ఎప్పుడైనా సరే అనకూడదు కానీ ఓడిపోయారంటే వీళ్ళే కారణం. నిజంగా వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ ఎలా ఉంటుందంటే, ప్రధానమంత్రి గారు ఇతర మతస్థులకి అందరికీ కూడా మంచి చేసి మేలు చేసి ఎన్నో చట్టాలు తీసుకొచ్చి అందరినీ బాగా చూసుకుంటున్నా సరే, వీళ్ళు చేసే హిందుత్వం అని వీళ్ళు చేసే ఎక్స్ట్రాలు, పక్కన మతాల మీద ఎప్పుడు హేటెడ్ అసహ్యం క్రియేట్ చేయడము, వీళ్ళు చేసే ఈ ఎక్స్ట్రాలు సోషల్ మీడియా బాగా చూసి ఆ ప్రభావం పడిన వాళ్ళు ఇప్పుడున్న ప్రధాని గారు కేవలం హిందుత్వం కోసమే, ఇతరులకు ఏమీ చేయట్లేదు, ఇతరులంటే ద్వేషము, వెనకుండి వాళ్లే ఇవన్నీ వీళ్ళతో చేపిస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో ఓట్లు వేయడం మానేస్తారు. రేపు ఈ ఇప్పుడున్న ప్రభుత్వం పోయిందంటే ఇదిగో ఈ ఎక్స్ట్రాలే కారణం. ఈ ఎక్స్ట్రాలు చేసేవాళ్ళు సోషల్ మీడియాలో ఒక ప్రభుత్వంలో కార్పొరేటర్లో ఏదో ఒకటి అవ్వాలన్నమాట, వార్డు మెంబర్స్, ఎమ్మెల్యేలు అవ్వడం కోసము వీళ్ళు హిందుత్వం అనేది ఒకటి అడ్డం పెట్టుకుని చేస్తే ఓవర్ యాక్షన్. వీళ్ళకి ఓనమాలు రావు హిందుత్వాలు, వీళ్ళు బేసిక్స్ తెలివి వీళ్ళకి. సభల్లో నుంచొని పిచ్చి గావుకేకలు వేసేసి మత కలహాలు రచ్చగొట్టడం, హేటియర్డ్ క్రియేట్ చేయడం, ఏదో అయిపోతుంది, దేశం మునిగిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది, ఇంకేముంది మన ప్రాణాలు గాల్లో కలిసిపోతుంది అన్న లెవెల్లో వీళ్ళ ఓవర్ యాక్షన్ ఉంటుంది అనమాట. పక్కన వాడు చేస్తానంట వాడిని వాడి ఫ్యామిలీని కత్తెత్తుకుపోయి నరికి రావాలంట. ఏమ్మా నువ్వు నరికి రావచ్చు కదా, నువ్వు నరికిరా, ఫస్ట్ నువ్వు నరికి చూపించు, మేమందరం కూడా నిన్ను బాగా ఆదర్శంగా తీసుకుని ఫాలో అవుతాం. నువ్వు ఎంతమందిని నరికావు, నువ్వు నరికి రక్షించొచ్చుగా ఆడపిల్లల్ని. కత్తులు నేను స్పాన్సర్ చేస్తా, పదును పెట్టి ఇచ్చిస్తా, నువ్వు పోయి నరికి రా దొరకని చూస్తాను. ఎదుటి వాళ్ళకి కథలు చెప్పి రెచ్చగొట్టకు. ఒకళ్ళ విషయంలో గావుగాని కేకలేసుకుంటూ గొంతేసుకుని పడిపోయే వీళ్ళు సొంత పార్టీలు ఏదైనా జరిగితే పార్టీ రూల్స్ ఒప్పుకోవంట, అదంతా ఫేక్ న్యూస్ అంట, వీళ్ళు ఇంట్లో ఏసీలు వేసుకుంటారంట, తలుపులు తీయరంట, తీస్తే ఏసీ గల్లి బయటకు వెళ్ళిపోతున్నారు, తలుపులు బిగించుకుని ఇంట్లో కూర్చుంటారంట. దీని హిందుత్వ పరిరక్షణ అనరండి. ఒక శుద్ధ హిందువుగా చెప్తున్నా దీని హిందుత్వ పరిరక్షణ అనరు. తమ్ముడు తనవాడైనా ధర్మం సరిగ్గా చెప్పాలని రామాయణంలో నీతి. 100 మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదనేది భారతీయ న్యాయ వ్యవస్థ, ఈ చట్టాలకు న్యాయాలకు ఇక్కడి సాంప్రదాయానికి ధర్మానికి ఇచ్చిన గౌరవం. వీళ్ళేం చేస్తున్నారు, తప్పుడు పనులు చేసిన దోషులు మనవాళ్ళైతే దాచిపెట్టుకోవడము, ఒక పని చేయగానే అవతల వాడైతే వాడి కుటుంబాన్ని కూడా నరికేరండి అనేసి ప్రోత్సహించడం. ధర్మము ఇలాంటి వాళ్ళ కారణంగానే నాశనం అయిపోతుంది. దయచేసి ఉన్మాదము ఈ జాడ్యం ఎక్కించుకోకండి. హిందువులకే చెప్తున్నా. నా మాటలు మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, ఉన్మాదంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి నా మాటలు అర్థం కావు, కానీ కళ్ళు తెరిచి చూస్తే అన్ని అర్థం అవుతాయి. అర్థం చేసుకోవాలనే మనసు ఉంటే, ఒక రుజు మార్గంలో నీ ఆలోచనలు ఉంటే, ధర్మబద్ధమైన ప్రవర్తన నీకుంటే అన్ని అర్థం అవుతాయి అని చెప్పినవి. ఉన్మాదులకే అర్థం కాదు విషయం. ఇలాంటి ఓవర్ యాక్షన్ గాళ్ళ వల్లే హిందుత్వము అలాగే కొన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. గుర్తుంచుకోండి. జై హింద్.